ఫ్రెండ్స్ మనం ఇప్పుడు డ్రాగన్ యుద్ధాలు మీలో చాలా మంది చిన్నప్పుడు ఈ సినిమా తెగ చూసుంటారు. నేనైతే తెగ చూశాను. ఎందుకో గుర్తొచ్చి చెయ్యాలనిపించింది. సో చూసేద్దాం. మూవీ స్టార్ట్ అవగానే డైరెక్ట్ గా అమెరికాకి వెళ్ళిపోతాం. ఇక్కడ FBI వాళ్ళు, CBI వాళ్ళు, ISI వాళ్ళు ఊళ్ళో కొత్తగా ఏదో పడిపోయిందని తెలియగానే వెంటనే అక్కడికి వెళ్ళిపోయి అంతా గెలుగుతూ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అసలు ఇది ఏమై ఉండిద్దబ్బా అని చెప్పి వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారు. అప్పుడే మనం ఈథన్ ని చూస్తాం. ఈథన్ మనోడు ఒక న్యూస్ రిపోర్టర్ లేండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వచ్చి ఉంటాడు. ఇటు వచ్చేమో ఇదేంటి అదేంటి అని అడుగుతూ ఉంటారు. వాళ్ళేమో నాకు తెలీదు అంటూ ఉంటారు. అప్పుడే ఆ పక్కన కొంతమంది క్లీన్ చేస్తూ ఉంటే అంటే అదేదో నాకు తెలీదు వాడికి అదేదో కనిపించింది. వెంటనే మనోడు దాన్ని వీడియో రికార్డ్ చేసేసి ఆఫీస్ కి తీసుకుని వెళ్ళిపోయి చెక్ చేస్తూ ఉంటాడు. చెక్ చేస్తూ ఉంటే దాన్ని చూసినప్పుడల్లా ఏదో గుర్తొస్తుందే నాకు అన్నట్టు అనిపిస్తూ ఉంటది వీడికి. అప్పుడే వీడి దగ్గర ఉన్న ఈ లాకెట్ ను కూడా చూస్తాం మనం. సడన్ గా కట్ చేస్తే ఇప్పుడు 15 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోతాం. మన ఈథన్ గాడు వాళ్ళ తాతతో పాటు యాంటీ షాప్ కి పోతాడు. అదే పాత వస్తువులు అమ్ముతూ ఉంటారు కదా యాంటిక్ షాప్, దానికి పోతాడు. వీళ్ళ తాత ఇక్కడికి కత్తి అమ్మడానికి వచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య 150 అని చెప్పి బేగాలేవో జరుగుతూ ఉంటాయి. అప్పుడే మన ఈథన్ గాడు ఈ యథ వ్యాపారాలు మనకెందుకని అటు ఇటు షాప్ లో పడి దిగుతూ ఉంటాడు. అప్పుడే ఈ బాక్స్ ఏదో కనిపించింది. మన ఈత్ గాడు ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళగానే లపక్కన ఆ బాక్స్ ఆటోమేటిక్ ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిపోయి అందులో నుంచి అదృశ్య శక్తి మనోడు బాడీ లోపలికి వెళ్ళిపోద్ది. ఆ డబ్బాలో అసలు ఏముందో చూస్తూ ఉంటే ఇందాక మన ఈథన్ గాడు చూసాడు తుడుస్తా ఉన్నారు. అమెరికాలో గుంట పెడితే తుడిచారు కదా, సేమ్ అదే ఉందంట ఆ డబ్బాలో. వెంటనే తాతకి అర్థమైపోయింది మా వాడు ఎక్కడో పోయి ఏదో గెలికినట్టున్నాడు అని. అది తెలియగానే షాప్ ఓనర్తో నాకు గుండె నొప్పి వచ్చేస్తున్నాడు అంటూ ఉంటాడు. షాప్ ఓనర్ కూడా నేను వెంటనే వెళ్ళి టాబ్లెట్ చేస్తాను, ఈ షాప్ లో మాత్రం సావమాక బాబు, అసలు లేని పోని కేసులన్నీ పడతాయని అతను వెళ్ళిపోతాడు. అప్పుడే ఈథన్ గడు ఇక్కడికి వచ్చి తాత చేసిన యాక్టింగ్ చేయాలే పద వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటాడు. తాత ఏమో వాడిని కావాలని బయటకు పంపించాను, నీకు విషయం చెప్పాలంటాడు. ఈత్ గడేమో అదేదో బయటికి వెళ్ళి చెప్పొచ్చు కదా అంటాడు. తాత ఏమో చాపని యాదవ కాలం ముందు స్టోరీ విను, ఎక్కడ మర్చిపోతాను భయపడిపోతాను అని చెప్పి స్టోరీ స్టార్ట్ చేసేస్తాడు. ఇప్పుడు పెద్ద మ్యాప్ ను ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. స్వర్గంలో ఇమూకి అనే ఓ పాము ఉంటదంట. ఇమూకి పాము చాలా మంచి పాము. అది స్వర్గంలో ఉండి ప్రపంచం మొత్తాన్ని కాపాడుతుందంట. అయితే ప్రతి 500 సంవత్సరాలకు ఒకసారి ఆ ఇమూకి మంచు పాముకి జీతం ఇస్తారనమాట. 500 ఏళ్ల పాటు పని చేస్తుంటే ఒకసారి జీతం ఇస్తూ ఉంటది. జీతం వచ్చింది కదా అని చెప్పి ఆ పాము పబ్బులకి వెళ్ళి ఎగకూడదు. జీతం రాగానే ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి స్వర్గంలో ఉన్న ఒక కిల్లి కొట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఇస్తే ఆ కిల్లి కొట్టు అయినా ఓ జడదా పాన్ ఇస్తాడు. ఆ పాన్ వేసుకోగానే మన పాము గాడు డైరెక్ట్ గా డ్రాగన్ అయిపోతాడంట. డ్రాగన్ అయిపోగానే అల్టిమేట్ గా పవర్స్ అన్ని చాలా వచ్చేస్తాయి. కాకపోతే ఇక్కడ దరిద్రం ఏంటంటే మంచి పాము గారితో పాటు అక్కడే చెడ్డ పాము కూడా ఉంటది. ఈ చెడ్డ పాము గాడు ఏంది 500 సంవత్సరాల పాటు బాగా ఎంజాయ్ చేస్తా ఉంటాడు. ఈ గ్యాప్ లో మంచి పాము పని చేస్తా ఉంటాడు. కానీ కరెక్ట్ గా 500 సంవత్సరాలకు ఒకసారి జీతం ఇచ్చే టైంకి ఆ చెడ్డ పాము గాడు వచ్చేసి మంచి పాము గాడి దగ్గర నుంచి ఆ డబ్బులని లాగేసుకుని పాన్ షాప్ కి వెళ్ళిపోయి వీడు మసాలా పాన్ కొందామని చెప్పి ప్లాన్ వేసుకున్నాడు. ఎవడో చెడ్డ పాము గాడు. ఈ విషయం తెలియగానే పెద్దోళ్ళు అందరూ కలిసి ఏం చేస్తారంటే 500 సంవత్సరాలకు ఒకసారి జీతం ఇస్తారు కదా, ఆ జీతం ఇవ్వకుండా డైరెక్ట్ గా వాళ్ళు వెళ్ళి జడదా పాన్ కొనేసారు. డబ్బులు ఇవ్వకుండా జడదా పానే కొనేసి ఇచ్చేద్దాం అని చెప్పి అనుకున్నారు. అయితే ఈ చెడ్డ పాము గాడు పాన్ ఏదైతే పానే కదా, తింటే ఏదైతే నేను డ్రాగనే కదా అవ్వాల్సిందే అని చెప్పి ఈసారి జడదా పాన్ కొట్టేయడానికి వచ్చేస్తాడు. దాంతో పెద్దోళ్ళందరూ కలిసి ఆ జడదా పాన్ని కొరియాలో దాచిపెట్టేసి ఉంటది. కట్ చేస్తే మనం ఇప్పుడు డైరెక్ట్ గా 1507వ సంవత్సరం ఆ టైంలో ఉన్న కొరియాకి వెళ్ళిపోతాం. కరెక్ట్ గా అదే టైం పైన ఉన్న పెద్దోళ్ళంతా జడదాపాన్ టుపుక్కను ఊసేసి ఉంటారు. అది వచ్చి డైరెక్ట్ గా కొరియాలోని ఒక ప్లేస్ లో పడిపోయి ఉంటుంది. అయితే ఆ జడదాపాన్ భూమి మీదకి రాగానే కరెక్ట్ గా అదే టైంలో ఆ దేశం యొక్క లీడర్ కి ఒక కూతురు బుట్టు ఉంటుంది. అమ్మాయి భుజం మీదే డ్రాగన్ గుర్తు కూడా ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఆ పాప లోపలే ఆ జడదాపాన్ ఉంది. పెద్దోళ్ళందరూ కలిసి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసి ఉంటారు. నీకు గానీ మంచి పాము కనిపిస్తే నువ్వు వెంటనే వెళ్ళి ఆ మంచి పాముకి ఈ జడదాపాన్ ఇచ్చేయమ్మా అని చెప్పి. అయితే ఈ చెడ్డపాము గడికి ఈ విషయం మొత్తం తెలిసిపోయి ఉంటది. వాళ్ళందరూ తుప్పక్కన కొరియాలో ఊసేశారు. ఇప్పుడు పాప దగ్గర అది ఉంది. కాకపోతే డైరెక్ట్ గా ఇప్పుడు ఆ పాప దగ్గరికి వెళ్ళి జడదాపాన్ తీసుకోలేడు. కనీసం 20 సంవత్సరాలు ఆగాలంట. 20 ఏళ్ళు అవగానే పాప పరిపక్వం చెందిద్ది. అప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఉన్న జడదాపాన్ని తీసుకోగలడు. అంటే ఆ తర్వాత చెడ్డపాము అయితే చెడ్డపాము, మంచి పాము అయితే మంచి పాము, ఏ పాముకైనా ఇవ్వచ్చు. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు పాపకి 20 ఇయర్స్ ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకో పక్క పెద్దోళ్ళంతా కలిసి పాప ఉంది కదా, ఆ పాపను కాపాడడానికి ఇక్కడ కనిపిస్తున్న ఈ తాత మనవడు వీళ్ళిద్దరిని అపాయింట్ చేసి ఉంటారు. సో వీళ్ళిద్దరు ఆ పాపకి రక్షణ కల్పిస్తూ ఉండాలి. ఇంకా ఇక్కడ ఈ తాత వాళ్ళ మనవడికి విద్యలు శక్తులు అన్ని నేర్పిస్తూ ఉంటాడు. ఎలా ఫైట్ చేయాలో ఇవన్నీ. ఏదో ఒక చెడ్డ పాము కూడా వస్తాడు కదా, అందుకనే ఒక రోజు ఈ తాత వాళ్ళ మనవడిని ఇదిగో అదే ఆ మంచి పాము, ఆడ సముద్రంలో స్నానం చేస్తుంది కదా అదే మంచి పాము, దానికే మనం పాపకి 20 ఏళ్ళు రాగానే పాపను వెంటనే తీసుకొని వచ్చి జడదాపాను లాక్కొని ఈ మంచి పాముకి ఇవ్వాలి అని చెప్పి చూపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒక లాకెట్ కూడా ఇస్తాడు. నువ్వు లాకెట్ ను ఉపయోగించి దేని నుంచి దేన్నైనా కాపాడేయచ్చు, అన్ని శక్తులు ఉంటాయి దీనికి. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ తాత మనవడితో ఇంక నుంచి పాప నువ్వే కాపాడాలి, ఇంకొన్ని రోజులు ఎలాగో పాపకి 20 ఏళ్ళు వచ్చేస్తున్నాయి అని చెప్పి చెప్తాడు. అయితే ఈ మనవడి గాడికి వీళ్ళ తాత చిన్నప్పటి నుంచి ఒకటే మాట పెట్టి చెప్పాడు, పాపను కాపాడాలి పాపను కాపాడాలి, పాప పాప పాప. కానీ ఈడేమో ఎన్ని వదిలేసి పాప కనిపిగానే ప్రేమలో పడిపోతాడు. పొద్దు నుంచి సాయంత్రం దాకా కలిసే ఉంటాడు కదా, బాడీ గార్డ్ అని చెప్పి వెనకాల దిగుతుంటాడు. దాంతో పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేకుండా పాపను ఈజీగా బొట్టలో పడేసి ఉంటాడు. మొత్తం మీద ఇద్దరు లవర్స్ అయిపోయి ఉంటారు. కట్ చేస్తే పాపకి 20 ఇయర్స్ వచ్చేసి ఉంటాయి. ఇంకా పెద్ద పాము గాడు వెళ్లి జడదా
జడదాపాన్ని తీసుకొని రండి అని చెప్పి వాడి దగ్గర ఉన్న సైన్యం మొత్తాన్ని పంపించేస్తాడు. ఆ చెడ్డపాము గాడు ఉన్నాడు కదా, వాడి దగ్గర పెద్ద సైన్యం ఉంది, మరి చాలా పెద్ద సైన్యం ఉంటది. వీళ్ళ మొత్తానికి ఈ వీళ్ళ జనరల్ అంటే దీని మొత్తానికి మిలిటరీ హెడ్ కూడా ఒకడు ఉంటాడు. వాడిని గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఈ సైన్యం అంతా ఇక్కడికి వచ్చేసి కట్ చేస్తే మిసైల్స్ చేస్తా ఉంటాయి. రాక్షసులంతా వచ్చి భూమి మీద పడి ఏదైనా చేస్తామేమో అనుకుంటే వీళ్ళందరూ ఏమో అడ్వాన్స్ టెక్నాలజీ చేసుకొని వచ్చి యుద్ధం చేస్తా ఉంటారు. వీళ్ళు వచ్చిన తర్వాత విలేజ్ మొత్తాన్ని అసలు వేక మొక్కలు అన్నట్టు బాంబులు పెట్టి లేపేస్తా ఉంటారు. ఆ తర్వాత పెద్ద బాంబుగాడు సైన్యం అంతా లోపలికి వచ్చేసి ప్రతి ఒక్క అమ్మాయిని పట్టుకొని వాళ్ళ భుజాలు చెక్ చేస్తూ ఉంటారు. అంటే ఎవరి భుజం మీద అయితే డ్రాగన్ గుర్తుంటుందో వాళ్ళనే కదా పట్టుకోవాల్సింది, ఆ అమ్మాయినే కదా పట్టుకోవాల్సింది. అలా అందరినీ చూస్తూ ఉంటే అప్పుడే ఇక్కడ ఉన్న ఆవిడ వద్దొద్దు మమ్మల్ని ఏం చెయ్యొద్దు, డ్రాగన్ గుర్తున్న అమ్మాయి ఎక్కడుందో నాకు తెలుసు, అదిగా రాజుగారి కూతురే, వెళ్ళి తీసుకొని పోండి అని చెప్పిద్ది. దీని తెంగ మోహన్ దాయి అసలు వచ్చిన బ్యాచ్ కి ఏ మాత్రమైనా ఆవిడ మీద ఇంట్రెస్ట్ ఉందా? ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు. వీళ్ళందరూ అసలు మనుషులే కాదు. వాళ్ళు వస్తున్నారు, భుజం చెక్ చేస్తున్నారు, ఏం లేకపోతే వెళ్ళిపోతున్నారు. ఈవిడికేందో ఇంత అర్థం నాకు అర్థం కాలేదు. ఏముంది అడ్రస్ మొత్తం రాసేసి సరిపోక లొకేషన్ కూడా పెట్టేసి ఇచ్చేసింది, డ్రాగన్ గారు అక్కడ ఉంటదని. వీళ్ళందరూ ఇంకా పరిగెత్తుకుంటూ పోతుంటారు. డైరెక్ట్ గా వెళ్ళి అలాగానే ముందు ఆ కింగ్ ని లేపేస్తారు. ఆ తర్వాత పాపం చెక్ చేసి చూస్తే డ్రాగన్ సింబల్ అలాగే ఉంది. మొహానికి అంత మేకప్ వేసే బదులు భుజం మీద సరిగ్గా మేకప్ వేస్తుంటే అది కనిపించేది కాదు, సరిపోయి ఉండేది. సరిలేండి ఇప్పుడు అందరిని ఎత్తపోతా ఉంటారు. అదే ఈ పాపని ఆ పెద్ద పాము దగ్గరికి అంటే ఏదో చేతబడి ప్రాసెస్ ఏదో ఉంటదిలేండి. అవన్నీ కంప్లీట్ అయ్యాకే జడదాపాను అక్కాయిలోంచి బయటకు వచ్చింది. అప్పుడే చెడ్డపాము కూడా వచ్చి అది తీసుకోగలడు. అయితే పాపను కాపాడడానికి కరెక్ట్ టైంలో తాత మనవాళ్ళు ఇద్దరు వచ్చేసి ఉంటారు. అక్కడ బీభత్సమైన ఫైట్ ఒకటి జరుగుతూ ఉంటది. ఆ తాత మనవాళ్ళు ఇద్దరు కలిసి ఒక్కొక్క సైనికుడిని గాల్లోకి ఎగరేస్తే అంతా ఉంటారు. అసలు తాతనైతే ఎవరు ఆపలేకపోతున్నారు. ఇందాక చూస్తే అడవి ఏనుక్కి నీటి ఏనుక్కి కలిపి పుట్టినట్టు జంతువులు చాలా వచ్చాయి, అవన్నీ ఆడిపోయాయి. ఇప్పుడు యూజ్ చేయదు అవన్నీ. తల్లిదండ్రి కరెక్ట్ టైం మనవడు పాప కళ్ళు తీసి పడిపోయి ఉంటే వెంటనే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. అయితే మనవడిని చూస్తే ఇప్పుడు ఆ మంచి పాము ఉంటది కదా, ఆ ప్లేస్ కి పాపను తీసుకొని వచ్చి ఉంటాడు. సో ఇప్పుడు ఏం చేయాలి? పాపను లేపేస్తే లోపల నుంచి జడదాపాను వచ్చింది. జడదాపాను ఆ మంచి పాము లాగానే దానికి ఇచ్చేయాలి, అది తీసుకొని డ్రాగన్ అయిపోద్ది. ఇప్పుడు ఇది ఏం చేయాలి? ఆ పాపను లేపేస్తే లోపల నుంచి జడదాపాను వచ్చింది అనమాట. దాన్ని అక్కడ పెట్టాడంటే అంటే అక్కడ పెట్టి మంచి పాముని అమ్మ 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 అని పిలిస్తే అప్పుడు కాసేపటికి మంచి పాము వచ్చి తీసుకుంటది. నెక్స్ట్ డ్రాగన్ అవ్వగలదు అప్పుడు. కానీ ఇక్కడ తెలిసిందే కదా, మనోడు మంచి పనులు ఎప్పుడు ఎగ్గొట్టేసాడు. నిన్ను నేను కాపాడుతాను, నువ్వు చనిపోయేది ఏందని చెప్పి పని అంతా ఎగ్గొట్టేసి రిజైన్ చేసేసి పాపను పట్టుకుని ఊరు వదిలి పారిపోదాం అని చెప్పి డిసైడ్ అయ్యి వెళ్ళిపోతుంటాడు. కాసేపటికి వీళ్ళ తాత ఇక్కడికి వచ్చి చూస్తే అప్పుడు అర్థమైంది, ఓ నా మనోడు పెట్టాడు నాకు పెద్ద బొక్క అని చెప్పి. ఎందుకంటే వాడు ఆ లాకెట్ ని కూడా అక్కడే పడేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ వీళ్ళిద్దరు పారిపోతూ ఉంటే చెడ్డ పాము ఉంది. కరెక్ట్ టైంకి ఆ పాము అక్కడికి వచ్చేస్తుంది. వచ్చేసి ఆ జడదాపాన్ని పాపని ఇద్దరిని మింగైపోతుంది. కానీ వీళ్ళిద్దరు ఏం చేస్తారు? మన ప్రేమ ఇక్కడతో ఆగిపోకూడదు, తరతరాలు బతికుండాలని చెప్పి ఇద్దరు కలిసి అక్కడి నుంచి దూకి చచ్చిపోతారు. కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు మనం వెనక్కి వచ్చేస్తాం. ఇప్పుడు ఆ తాత ఈ బుడ్డ మనవడికి ఒక లాకెట్ ఇస్తాడు. ఇప్పుడు వీళ్ళ మనవడు ఏం చెప్తాడంటే, నువ్వేదో ఐస్ క్రీమ్ కొనిస్తా అంటే క్రికెట్ ఆటకు కూడా వెళ్లకుండా ఆడు మానేసి ఇక్కడికి వచ్చి నీతో పాటు కూర్చున్నాను. పొద్దున్న 9 గంటలకు స్టార్ట్ చేసావు కథ చెప్పడం, మధ్యాహ్నం 2 అవుతుంది. ఆ షాప్ ఉన్నగాడేమో టాబ్లెట్ తెస్తా అని పోయాడు. మరి వాడు ఏ బస్సు కింద పడిపోయాడో ఏమో తెలియదు, వాడు ఇంకా రాలేదు. ఏందో నాకు ఈ గోళ, నాకెందుకు చెప్తున్నావు ఇవన్నీ అని చెప్పి వాడు అడుగుతాడు. తాత ఏమంటాడంటే, గాలోడా పునర్జన్మలో ఆ తాత మనవలో మనమే. అప్పుడులో కొరియాలో ఉండాల్సిన తాత మనవలు ఉన్నాయి కదా, వాళ్ళిద్దరు వీళ్ళే అంటే వీళ్ళు మళ్ళీ పుట్టాగంట. అవే మనం మళ్ళీ పుట్టాం, నేనే ఆ తాతని, నువ్వే నా మనవడివి. అసలు నాకు కథ మీద నాకు అర్థం కావట్లేదు. పోయిన జన్మలో నీకు పాప పెద్ద తవ్వగానే ఏళ్ళు రాగానే పట్టుకొని వెళ్ళి ఆ గోదావరికి వెళ్ళిరా, గోదావరి మంచి పాముగాడు ఉంటాడు, వాడు వచ్చి తీసుకొని పోతాడు అని ఒక్క పని చెప్తే నువ్వేమో పాపని ఎత్తుకుని వెళ్ళిపోయావు. నా దరిద్రం ఏంటంటే మళ్ళీ నాకు మనవడే పుట్టాడు. దాని బదులు ఏ మనవరాలు పుట్టినా బాగుండేది. సరేలే నేను ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా విను. మళ్ళీ ఇంకొక 500 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఆ పాము చచ్చినోడికి మళ్ళీ జీతం ఇచ్చి వస్తారు. ఆ జడదాపాన్ని ఆల్రెడీ పెద్దోళ్ళందరూ భూమి మీదకి ఇసేసారు. ఇప్పుడు ఆ జడదాపాన్ని పోయి సేవ అనే అమ్మాయిలో పడింది అని చెప్తూ ఉంటే దానికి మనోడేమో, ఇప్పుడు ఏంటి నాకు ఇంకొక కథ చెప్తావు మళ్ళీ? తాతేమో అసలేండు, సేవ అనే ఒక అమ్మాయి పుట్టింది, జడదాపాన్ని అమ్మాయిలో ఉంది కాబట్టి ఆ అమ్మాయికి 20 years రాగానే పరిపక్వం చెందిపోద్ది. ఈసారి కానీ నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి లవ్వు గివ్వు అని కొవ్వేషాలు వేసావనుకో, నిన్ను కోసేసి కూర ఉండేసి ఆ పెద్ద పాముకి వేసేస్తాను. ఇప్పుడు కట్ చేస్తే మనోడు ప్రజెంట్ టైంకి వచ్చేస్తాడు. ఇప్పుడు ఈ మనోడు గాడికి వాడు తాత చెప్పిన స్టోరీ అంతా గుర్తొచ్చింది. అంత తీక్షణంగా విన్నాడు. మరి 15 సంవత్సరాల పాటు మొత్తం అంతా మర్చిపోయాడు. ఇప్పుడు వీడు వెంటనే వచ్చి వాళ్ళ కొలీగ్తో సారా అనే అమ్మాయి డీటెయిల్స్ అని నాకు కావాలి అని అడుగుతాడు. వీడేమో సారా విస్కీ అంటే ఇక్కడ కుదరదు, ఆ నేమ్ మీద ఎంతమంది అమ్మాయిలు ఉంటాయనుకుంటున్నావు, టైం పట్టిద్ది అని చెప్తాడు. ఇంకో పక్క ఈ FBI వాళ్ళని చూస్తే వాళ్ళేమో వాళ్ళ ఊళ్ళో పడిందిగా పెద్ద యాస్ట్రాయిడ్ అన్నట్టు ఏదో, వాళ్ళకి అదేంటో అసలు ఏమి అర్థం కావట్లా, చెక్ చేస్తూనే ఉంటారు. ఏం పడింది లేదు ఇంకేముంది, అదే ఆ చెడ్డపా ఉంది కదా డైరెక్ట్ వచ్చి ఇక్కడ పడింది, పడే ఆడుకో వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి సేగా పాపని చూపిస్తారు. పాప జడదాపాన్ పాప భుజం మీద డ్రాగన్ గుర్తు టాటూ కూడా ఉంటది. ఇప్పుడు పాప టీవీలో న్యూస్ చూస్తూ ఉంటే సేమ్ అదే సింబల్ ని చూపిస్తూ ఉంటాడు. చూడగానే భయపడిపోయి వెంటనే ఇంటికి వచ్చేస్తుంది. వెంటనే ఇంట్లో లోపలికి వెళ్ళిపోయి ఏదో పుస్తకం బయటకు లాగి ఇల్లు మొత్తం ఆ పుస్తకంలో ఉన్న కాగితాలు అతికించేస్తూ ఉంటుంది. ఆ పుస్తకంలో అన్ని మంత్రాలు ఉంటాయంటే అంతే అతికిచ్చింది. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చూస్తుంది, ఏంటి ఇది ఇంట్లో ఏం చేస్తున్నావే నువ్వు, అయినా నాకు తెలియకుండా చైనీస్ ఎప్పుడు నేర్చుకున్నావే నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటది. దానికి పాపేమో ప్రపంచంలో ఏదో చెడు రాబోతుంది, ఏదో అవ్వబోతుంది అని ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. దాంతో ఈ ఫ్రెండ్ దీనికి ఏదో తెక్కబట్టినట్టుందే,
అదే పదా పబ్కి వెళ్దాం పదా అని చెప్పి పబ్కి లాక్కొని పోతుంది. ఇక్కడికి వచ్చిన ఇంకా భయంగానే ఉంటుంది. ఎందుకో ఈడ ఉండడం నా వల్ల కావట్లేదు. ఇంటికి వెళ్ళిపోతుంటే కొంతమంది రౌడీ ఒక ఆకు రౌడీలు వచ్చి పాపని ఏడిపిస్తూ ఉంటారు. హాలీవుడ్ లో ఇట్లాంటి సీన్లు చాలా తక్కువ కనిపిస్తాయి కదా, పెద్దగా ఏం కనిపివు. రౌడీలు వచ్చి హీరోయిన్ ఏడిపించడం. అబ్బాయి ఇప్పుడు హీరో వచ్చి ఏం కాపాడలేండి. మన తాత వచ్చి రౌడీలందరినీ గాల్లోకి ఎగరేసి ఒక్కొక్కరిని బిల్డింగ్ మీద పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ కట్ చేస్తే జూలో పనిచేసే ఒక ఆయన ఏదో సౌండ్స్ వస్తున్నాయా అని చెప్పి బయటకు వస్తాడు. బయటకు వచ్చి చూస్తే పెద్ద పాము చెడ్డపాము ఉంది. అది వచ్చేసి ఓ పెద్ద ఏనుగును పట్టుకొని అలా గాల్లోకి ఇసిరేస్తుంది. పాపం వాడు భయపడి పారిపోతాడు. అయితే ఈ పెద్ద పాము వాడు జనరల్ గాడు ఉన్నాడు, ఈవిల్ జనరల్ మిలిటరీ హెడ్, వాడు కూడా వచ్చి వీళ్ళిద్దరు కలిసి జూలో పడి దిగుతున్నాడు. వీళ్ళు దేనికోసం ఎదుగుతూ ఉంటారు అనమాట. అండర్టేకర్ లా డ్రెస్ వేసుకొని దిగుతున్నాడు కదా, ఈడే జనరల్ పెద్ద పాము యొక్క మిలిటరీ హెడ్ అనమాట. పాప వచ్చి ఇప్పుడు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. అయ్యా నా మీద ముగ్గురు అటాక్ చేశారు. సడన్ గా ఎవరో ఒక ముసలాయన వచ్చేసి గోలీలాట ఆడుతున్నట్టు వేళ్లతో అట్టట్ట ఊపాడు అంతే. ప్రతి ఒక్కరు గాల్లోకి ఎగిరిపోయారయ్యా అని చెప్పిద్ది. ఆ పోలీస్ ఆయన ఏమో సరే ఇంకేం చెప్తాం, మీరు ఏం చెప్తే అది రాసుకోవడం తప్ప మేమేం చేయగలం అని చెప్పి రాసేసుకుంటూ ఉంటాడు. అయితే ఇక్కడే ఒక న్యూస్ రిపోర్టర్ కూడా ఉంటాడు. ఈ స్టోరీ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. పాప కోసం తాత అని వేస్తే అద్దెపోయిద్దని చెప్పి ఏదో రాసుకుని అలా వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇదే విషయం ఇక్కడికి వచ్చి ఆఫీస్ లో అందరూ చెప్తూ ఉంటాడు. శారద అనే ఒక అమ్మాయి ఉంది, గాల్లోకి ఎగడం తాత గీత అన్ని చెప్తూ ఉంటాడు. ఇంకేముంది మనవడు గారు కూడా ఏడా ఉన్నాడు కదా, ఇంకా వీడు ఫిక్స్ అయిపోయాడు. దొరికిందిగా పాప ఈ అమ్మాయి అని చెప్పి వెంటనే అమ్మాయి అడ్రస్ ఏంటో తెలుసుకోవడానికి ఆఫీస్ లో ఉండిపోయి చెక్ చేస్తుంటాడు. అప్పుడే మనం ఇంకో పక్క జూలో పని చేస్తూ ఉంటాడు కదా, ఈయన చూస్తాం. ఈడొచ్చి పోలీస్ స్టేషన్ లో ఇంకో కంప్లైంట్. అయ్యా బాబు పెద్ద పాము వచ్చింది అయ్యా ఈరోజు జూలో, అది వచ్చి ఏనుగుడు మింగే పోయింది. పాపం ఇవాళ పోలీసులకు అన్ని ఇట్లాంటి న్యూస్లే ఉన్నట్టున్నాయి. అయితే ఒక రోజు పాపకి భుజం మీద నొప్పిగా ఉండేటప్పటికి వెంటనే అంబులెన్స్ ను పిలిచి హాస్పిటల్కి వెళ్తుంది. ఈ విషయం తెలియగానే ఫ్రెండ్ కూడా వెంటనే హాస్పిటల్కి వస్తుంది. అప్పుడే ఆంటీ ఏమనిద్దంటే పాపని ఎవరు కలిసే ఛాన్సే లేదు అంటుంది. ఈ ఫ్రెండ్ వెంటనే మళ్ళీ ఇంటికి వెనక్కి వచ్చేసి పాప బట్టలన్నీ సూట్ కేసులు వేస్తూ ఉంటుంది. అంటే మళ్ళీ బట్టలు అవసరం వస్తాయి కదా పాపకి, హాస్పిటల్లో తీసుకుని వెళ్ళాలి కదా ఏదో టైంలో. ఈడెవడంటే ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ లేండి. ఆ తర్వాత వీళ్ళు ఏదో మూడు వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటుంది. అలా హాస్పిటల్కి రానిట్లేదు కదా. కరెక్ట్ గా అదే టైంకి ఇల్లంతా షేక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ చెడ్డపా ఉంది కదా, అది ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. అడ్రస్ కూడా కనుక్కుంది డైరెక్ట్ గా. ఆ పాపను పట్టుకుని మింగేద్దాం అనుకుంటది. అంటే నిజానికి ఫ్రెండ్ ని పట్టుకుని మింగేస్తుందండి. ఎందుకంటే జడదాపాన్ ఇదే జడదాపాన్ నా పాను అనుకుంటుంది ఇది. కానీ జడదాపాన్ హాస్పిటల్ లో ఉందన్న విషయం పాముకి ఇప్పుడు తెలియదు. దాంతో ఇది నా జడదాపాన్ కాదే అని చెప్పి కోపం వచ్చేసి ఫ్రెండ్ ని చంపేసి స్విమ్మింగ్ పూల్ లో పడేసి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ రోజు పొద్దున్న హాస్పిటల్ లో పాప లెగిసి చూస్తే తలుపు క్లోజ్ చేసేసి ఉంటది. తలుపుది ఎవడా లోపల పెట్టిందని చెప్పి అరుస్తూ ఉంటుంది. అప్పుడే బయట ఉన్న సెక్యూరిటీ గార్డులు నర్సులు అంతా వచ్చేసి పాపని ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటది. ఇప్పుడు ఈ మనవడు గాడు పాపని ఎత్తుక్కుంటూ 3 రోజుల పాటు ఆఫీస్ లో కూర్చొని ఎత్తుతా ఉంటే అప్పుడు దొరికింది ఇక్కడికి అడ్రస్ కనుక్కొని ఇంటికి వస్తాడు. అయితే పాప హాస్పిటల్ ఉందని తెలియగానే వెంటనే హాస్పిటల్ కూడా వచ్చేస్తాడు. పాప ఏడుంది అని అడుగుతాడు. ఆంటీ మళ్ళీ పాపని ఎవరో కలవకూడదు అంటుంది. ఇంకో పక్క ఈ జూలో పని చేసే ఇతన్ని చూస్తే వీడు ఆల్రెడీ మెంటలోడ్ అని చెప్పి అందరు ఫిక్స్ అయిపోయారు. సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకుని పోతే వీడు ఇక్కడ కూడా పాము 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 అని ఒకటే గోల్ చేస్తుంటాడు. ఈవిడేమో ఏందయ్యా నీ గోల, పాములు ఉండవయ్యా అంత పెద్దగా అని చెప్పి అంటుంది. అప్పుడే కవటడానికి ఆ పాము కూడా వెనక నుంచే పోతా ఉంటది. వెనక్కి చూడండి అమ్మా వెనక్కి చూడండి అని చెప్పి ఎంత ఇస్తున్నా అసలు చూడదేవుడా. ఆ పాము వెళ్ళిపోయిన అరగంట చూసిద్ది. ఇంకా మనోడికి యాదవగాల మీలాంటి వాళ్ళు మధ్యలో ఉండే బదులు ఏ పిచ్చి ఆసుపత్రికి పోతే వాళ్ళే చెప్పింది నమ్ముతుంది. ఎత్తబడినాను అక్కడికనంటే తీసుకుని వెళ్ళి అక్కడే పడేస్తారులేండి. ఇప్పుడు మన మనవడగాడు ఏం చేయాలి అర్థం కాక హాస్పిటల్లో పోతా ఉంటే అప్పుడే ఇక్కడికి పెద్ద డాక్టర్ ఇతను ఎవరో వచ్చి ఏ బాబు నువ్వు ఆ న్యూస్ రిపోర్టర్ కదా, నేను నీ ఫ్యాన్ ని అని చెప్పి అంటాడు. ఇప్పుడు మన మనవడగాడు ఈయన్ని మనం యూజ్ చేసుకుందాం అని చెప్పి ఇతను యూజ్ చేసి పాపని కలవడానికి వెళ్తాడు. పాపని ఎక్కడో రూమ్ లో పడేసేది. మరి ఇక్కడికి వెళ్తే పాప ఒకటే గోల, ఏదో జరగబోతుంది ప్రపంచంలో, ఏదో భయంకరమైన విషయం రాబోతుంది అని బాధపడుతూ ఉంటే దానికి ఈడేమో అది వచ్చి 4 రోజులు అవుతుంది, ఇంకా వస్తుంది అనుకో కదా వచ్చేసింది అని చెప్తూ ఉంటే అదే టైంకి ఆ పాము కూడా వచ్చేస్తుంది. కరెక్ట్ టైంకి ఏంటి ఇచ్చింది, పాము వచ్చేసి హాస్పిటల్ మీద అటాక్ చేసేస్తుంది. ఇది లక్షల మంది సైన్యానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీకి వాళ్ళందరి కోసం బ్యాంకుల్లో నుంచి కోట్లు అప్పులు తెచ్చి వాళ్ళందరినీ అడిగి పందులు మేపినట్టు మేపుతుంది. అంత పెద్ద సైన్యం ఉంది. ఆ సైన్యాన్ని వదలొచ్చు కదా. ఓకే లాస్ట్ టైం 500 సంవత్సరాల క్రితం ఆ సైన్యం మొత్తాన్ని వదిలితే వాళ్ళంతా పెంట చేసి లాస్ట్ కి జడదాపాన్ని సముద్రంలో పడేలా చేసేది కదా. వీళ్ళ మీద నమ్మకం పెట్టుకోవడం దండగని చెప్పి వదిలేసి డైరెక్ట్ గా వచ్చేసినట్టుంది. లేకపోతే బ్యాంక్ అప్పులు తట్టుకోలేక అమ్మేసినట్టుంది. సర్లేండి ఇప్పుడైతే డాక్టర్ వెంటనే అక్కడికి వచ్చేసి వీళ్ళిద్దరిని వెనకడో నుంచి వెళ్ళిపోండి మీద అని అంటాడు. అప్పుడే మనకు తెలిసేది ఇతనేం డాక్టర్ కాదు, మన మనవడాల తాత. ఈ తాత అప్పటి నుంచి ఇంకా అలాగే బతుకున్నట్టున్నాడే. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి కారులో వెళ్ళిపోతూ ఉంటే కరెక్ట్ గా అదే టైంకి ఆ పెద్ద పాము వీళ్ళ వెనకాలే వచ్చి పడిపోతా ఉంటది. అయితే వీడైతే స్పీడ్ గా వెళ్ళిపోతాడు. స్పీడ్ గా వెళ్తూ రోడ్డు మీద ఎవడో గుద్దేస్తాడు. ఈడెవడో రోడ్డు మీద ఇంత పెద్ద నైట్ వేసుకొని దిగుతున్నాడు అంటే వాడు ఎవడో కాదు, మన మిలిటరీ హెడ్. అదే అండి పెద్ద పాము మిలిటరీ హెడ్. పాపని ఎత్తుకుపోదామని చెప్పి రోడ్డు మీదకి వచ్చేసి ఉంటాడు. అప్పుడే ఈ ఫ్రెండ్ గాడు తుపాకీ తీసుకుని వాడి మీద కాలుస్తాడు. అసలు ఏం కాదు వీడికి. వెనకాల నుంచి మనోడు గాడు ఒక కథ తీసుకుని తపక్కన కొట్టగానే రోడ్డు మీద పడిపోతాడు. ఇప్పుడు ఈ ఈవిల్ జనరల్ గాడు నన్నే రోడ్డు మీద కొడతా ఉంటావు అని చెప్పి లెగిసి కత్తి తీసి మనవాడిని వేసేస్తాడు. అనే టయానికి ఫ్రెండ్ గాడు వెనకాల నుంచి వచ్చి కత్తి లాగేసుకుంటాడు. అందరూ కలిసి చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్టు ఆడుకుంటారు కదా. అప్పుడే ఈవిల్ జనరల్ గాడు అలా లేసి పక్కలని బొక్కలోకాలని చెప్పి వాడిని పక్కన నెట్టేసి పాపని పట్టుకోవడానికి వస్తూ ఉంటే సడన్ గా ఏదో కాలు వేసుకుని ఒక ఆంటీ వచ్చి ఈవిల్ జనరల్ గాని
గుద్దేత్తది. అబ్బే ఆ పెద్ద పాము పెద్ద తప్పేం చేయలేదండి. కొన్ని లక్షల సైన్యానికి హెడ్ అయిందే ఈ మిలిటరీ హెడ్ గడు. ఈడే ఇంత తింక సచ్చినోళ్ళ ఉంటే ఇంక ఈడి కింద పనిచేసి ఆ మిలిటరీ బ్యాచ్ వాళ్ళందరూ ఎంత దారుణంగా ఉండుంటారు. ఈడు మందంతా వేసుకొని వస్తే నాకే బొక్క పడిద్దని చెప్పి పెద్ద పాముకు ముందే అర్థమైంది లేండి. అందుకే ఎవరిని తీసుకొని రావట్లేదు. అయితే ఈ యాంటీ ఎవరో సడన్ గా ఈ రోడ్డు మీద వచ్చి వీళ్ళందరికీ హెల్ప్ చేసేస్తా ఉంటది. అప్పుడే మన మిలిటరీ హెడ్ గడు ఈడు ఉన్నాడు కదా, ఇప్పుడు ఈడు వెళ్ళి పెద్ద పాము దగ్గర కాళ్ళ ఎలా పడి బతిలాడి అయ్యా అంత మంది వద్దకపోయినా కొంతమంది అయినా దింపండి అయ్యా, పెద్ద సావు వచ్చేసింది నాకు ఇక్కడ ఈ దేశంలో. ఈ ట్రాఫిక్ అసలు ఏం మాట్లాడుతున్నా కూడా నాకు అర్థం కావట్లేదు, కొంచెం జనాలు కావాలని చెప్తే బతిమలాడితే పెద్ద పాము వెంటనే ఓకే కొంతమంది పెట్టుకో, ఎక్కువ మంది ఏమాక లోన్ కట్టాల్సి వచ్చింది అని చెప్పి పెద్ద పాము ఓకే చెప్పేస్తాడు. ఇంకో పక్క ఈ పెద్ద పాము కూడా ఊరి మీద పడి ఊరంతా పగలగొడుతూ ఉంటది. ఇప్పుడు ఎబ్బే వాళ్ళందరూ కూర్చొని డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఏందో ఇది పెద్ద పాము ఆడి నుంచి వచ్చేసింది, రోడ్ల మీద పడి దిగుతుంది అని అడిగితే అప్పుడే ఒకడు వచ్చి హిస్టరీ అంతా చెప్తుంటాడు. అదే తాత చెప్పిలా మనవాడితో ఇట్లాంటిదంతా ఒకటి జరిగిందంట స్వామి అని చెప్పి చిన్నప్పుడు విన్నాను, అదంతా నిజం అనుకోలేదు, కానీ ఇప్పుడు పెద్ద పాముని చూశాను ఇందాక కిటికీలో నుంచి, సో ఇదంతా నిజమే అంటాడు. అప్పుడే FBI హెడ్ మన హిస్టరీలో ఇదంతా ఎప్పుడు జరిగింది అని అంటే దానికి వీళ్ళేమో అబ్బో బొక్క అమెరికా ఇష్టానికి అంత సీన్ లేదయ్యా, ఇదంతా జరిగింది థాయిలాండ్ జపాన్ అటు సైడ్. నిజమే కదా, ఇప్పుడు వీళ్ళు 500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళారంటే అమెరికా అసలు చూపించే ఛాన్సే లేదు. ఏ చైనానో జపానో థాయిలాండో ఇండియానో చూపిస్తా ఉంటారు, అక్కడే ఇలాంటి స్టోరీలు అన్ని జరుగుతాయి. కాబట్టి మోడర్న్ స్టోరీలు ఏమైనా జరుగుతున్నాయా అని అనిపిస్తేనే మళ్ళీ అమెరికాకు వస్తుంది. ఎందుకంటే వీళ్ళ పాత హిస్టరీ ఎలా ఉంటుందో ఏం జరిగిందో ఎలా కూడా తెలియదు అనుకుంటా, అంటే అంతకేం లేదు కదా. సర్లేండి, ఇప్పుడు FBI ఏజెంట్లు అందరూ కలిసి పాప ఉందిగా సాదా పాపను ఎలాగైనా పట్టుకుందామని చెప్పి ప్లాన్ వేసుకొని ఉంటారు. దీంతో పాటు వీళ్ళ మిలిటరీ మొత్తాన్ని పెద్ద పాము ఉంది కదా పావును చంపేయండి అని అది ఎక్కడుందో అక్కడ పంపిస్తారు. ఇదేమో శుభ్రంగా గుహలో పడుకో ఉంటది ఏసీ వేసుకుని, బాగా వేడిగుంది కదా. అయితే ఏందబ్బా సౌండ్ వస్తున్నాయని చెప్పి బయటకు వచ్చి చూస్తే ఇది చూడండి పావును కథతో కొట్టి చంపేద్దాం అన్నట్టు నలుగురే వచ్చేది. అయితే అదే టైంకి మన ఈవిల్ హెడ్ మిలిటరీ హెడ్ వీడు కూడా వాళ్ళ మంద మొత్తాన్ని బుక్ చేసుకుని కొంతమంది వేసుకుని ఇక్కడ భూమి మీదకి వచ్చేసి ఉంటాడు. దూరం నుంచి కత్తితో ఓకట్ట అనగానే మిలిటరీ వాళ్ళందరూ పోయి ఉంటారు. ఎప్పుడో 2005 2007 ఆ టైంలో వచ్చింది. గ్రాఫిక్స్ ఎట్టా ఉంటాయి మరి, దీన్నే ఎన్నిసార్లు చూసేవాళ్ళం అనుకున్నారు. ఇంకో పక్క ఓ ఆంటీ వీళ్ళిద్దరికి లిఫ్ట్ ఇచ్చింది కదా, వీళ్ళిద్దరిని సముద్రం దగ్గర తీసుకుపోయి మీ ఊరు వదిలేసి వెళ్ళిపోండి, ఎక్కడ ఉంటే మంచిది కాదని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. కట్ చేసి చూస్తే ఆంటీ ఎవరో కాదు మళ్ళీ మన తాతే. ఓ వీడి మొసలు ట్యాంక్ గాడు ఇన్ని శక్తులు పెట్టుకుని చెయ్యాల్సింది ఏదో తొందరగా చేయించేస్తే అయిపోద్ది కదా, అది చేయకుండా గంటకోసారి రీఛార్జ్ చేయించుకోవాలన్నట్టు మాటిమాటికి మాయమైపోతా ఉంటాడు. ఇలా మనవడి చేతిలో తీసుకుపోయి పాపను పెడితే వీడేం చేస్తాడు అందరికి తెలిసిందే, హిస్టరీలో కూడా తెలుసు అందరికి. అయినా సరే మనవడి మీద నమ్మకం ఏందో. ఆ తర్వాత చూసుకుంటే బీచ్ లో నడుచుకుంటూ పోతా ఉంటారు. చల్లగాలు వస్తుంది. చల్లగాలు తగలగానే వీడు 500 సంవత్సరాల పాత బుద్ధి కూడా వెనక్కి వచ్చేస్తుంది. డైరెక్ట్ పాపకు ముద్దు పెట్టేస్తాడు. వెంటనే లవ్ లో పడిపోయాడంట ఈడు ఎర్రి పువ్వుగాడు. ఈ సినిమాలో ఈడి కంటే నేనే ఎక్కువ సార్లు చూశాను పాపని. 2-3 సార్లు కలిసేసరికి లవ్ లో పడిపోయాడు. ఏమవుతుంది సేమ్ అదే దరిద్రం రిపీట్ అవుతుంది. అమ్మో ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ చచ్చిపోతే అట్ట మళ్ళీ నాకు ఎవరు ఉండదు అని చెప్పి ఓ సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకొని పోతాడు. హిప్నటైజ్ చేసి నీ పాత జీవితంలో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో అమ్మా అని అంటే పాప ఏమో పడుకొని మా నాన్న చనిపోయాడు చిన్నప్పుడు రోడ్ యాక్సిడెంట్ లో అది ఇది అంటే దానికి సైకియాట్రిస్ట్ గడేమో చాప్ మీ అయ్యా మీ బాబు ఈ గోలంతా కాదు, ఈ జన్మ కాదు పాత జన్మలోకి వెళ్ళు, బ్యాక్ అంటే బాగా బ్యాక్, టైం వేస్ట్ చేయకుండా చెప్పంటే అలా వెనక్కి వెళ్ళిపోయిద్దిలేండి. వెనక్కి వెళ్ళిపోయేదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటే అప్పుడే సడన్ గా అక్కయ్య బాడీలో పాను ఉంది కదా జడదాపాను, అది యాక్టివేట్ అయిపోతూ ఉంటుంది. అది యాక్టివేట్ అయ్యావగానే చెడ్డపాము ఉంది కదా, చెడ్డపాముకి బాబు ఇది ఎక్కడ ఉందా ఎంతసేపు ఏడో ఎదుగుతుందా అని చెప్పి తెలిసిపోద్ది. తెలిసి తెలియగానే వెంటనే వచ్చేస్తుంది. వచ్చేదాకానే ఇల్లు మొత్తం మొక్కలు చేసేస్తా ఉంటది. ఎగిరిపాముది ఏ ఇటుక బేడో వచ్చి పాప నెత్తి మీద పెడితే పరిస్థితి ఏంది, అది చచ్చిందంటే మళ్ళీ ఇంకొక 500 సంవత్సరాలు ఆగాలి. ఆ మంచి పాము కూడా నానా కష్టాలు పడి 500 సంవత్సరాలు పని చేస్తే అప్పుడు వచ్చి జడదాపాను. ఏదైతే నేను ప్రస్తుతానికి వీళ్ళిద్దరైతే తప్పించుకొని వెళ్ళిపోతుంటారు. అప్పుడే ఈ ఫ్రెండ్ గాడు ఇక్కడికి వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. నీకు ఒక హెలికాప్టర్ అరేంజ్ చేశాను, డబ్బులు అరేంజ్ చేశాను, తుపాకా అరేంజ్ చేశాను, ఇంకా ఏమైనా కావాలంటే తొందరగా చెప్పండి అంటాడు. క్లైమాక్స్ వచ్చింది కదా కొంచెం తొందరగా పడుతున్నాడు లేండి. ఇంకా సేపటికి వాళ్ళ తాత కూడా ఇక్కడికి వచ్చి మనవడితో చెప్తాడు, ఎందుకుగా నా బతుకుని కంపు చేస్తున్నావు, ఎన్ని సంవత్సరాల పాటు ఇదే కంపు బతకాలి నేను, పోయినసారి మొత్తం సంకనాకి ఇచ్చావు, ఈసారి నాకు కరెక్టే చెయ్యదా అని చెప్తే ఈడేమో ఛాన్సే లేదు, నా గర్ల్ ఫ్రెండ్ పోయేదేంది, నేను దాన్ని సావనని చెప్పి వెళ్ళిపోతాడు. ముందు తాతగాని లేపేయాలి. ఈడే ఆ పని ఏదో చేసుకోవచ్చు కదా అంటే ఇప్పుడు పాపను తీసుకుని వెళ్ళిపోయి ఆ గుహ ఉంది కదా, ఆ గుహ దగ్గర పోతే మంచి పాము గాడు వాడు ఉంటాడు, వాడి దగ్గర తీసుకెళ్తే వాడు జడదాపాను తీసుకుంటాడని. తాత తప్పు కూడా పక్కన వదిలేయండి. అసలు ఏమైందా మంచి పాము గడికి, తొక్క పాము గాడు ఇంకో పక్క చూస్తే చెడ్డ పాము గాడు ఇక్కడికి వచ్చి నానా సంకల్ నాకి ఏ టైంలో ఉన్నా ఏ కాలంలో ఉన్నా సంబంధమే లేకుండా జడదాపాను కోసం ఇంత ప్రయత్నాలు చేసి ఇంత కష్టపడుతుంటే ఊరికే వచ్చేసారి మొహం కూడా చూపించలేదు వాడు మాత్రం. ఆ మంచి పాము గడు వాడికి వద్దా లేకపోతే అత్తాంగడి పోయి గాలి ఏమైనా తింటున్నాడు స్వర్గంలో శుభ్రంగా, పాపకి ఏదో ఏళ్ళు రాగానే అడ్రస్ కనుక్కొని ఇక్కడికి వచ్చిందంటే డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు కదా. అబ్బే అదేం లేదు, అయ్యగారి దగ్గర దాకా రావాలి, అయ్యగారి దగ్గర దాకా వచ్చి జడదాపాను బయటకు తీస్తే ఆ మంత్రాలన్నీ చదివి అప్పుడు తీసుకుంటారు అయ్యగారు. దాని బదులు చెడ్డపాము ఈడికే ఇచ్చేయాల్సింది. ఇప్పుడు మళ్ళీ ఫైట్ స్టార్ట్ చేసిద్ది, ఎందుకంటే వీళ్ళున్న ప్లేస్ కి ఆ పెద్ద పాము వచ్చింది, బిల్డింగ్ అంతా పగలగొట్టిద్ది. కానీ ఇప్పుడు కూడా వీళ్ళకి అసలు ఏమీ కాదు, వీళ్ళు ఏదో బండి వేసుకుని పోతా ఉంటారు, పామును బీట్ చేసి వెళ్ళిపోతా ఉంటారు. అదైతే పట్టుకునే టైంకి పోలీసులు వస్తారు, తుపాకులతో కాలుస్తారు. వీళ్ళేమో అక్కడి నుంచి తప్పించుకొని డైరెక్ట్ గా హెలికాప్టర్
ఎక్కేసి వెళ్ళిపోతున్నాం అనే టయానికి పెద్ద పాము ఊరికే ఉంటది, అది కూడా వచ్చేసిద్ది. ఇలాని పట్టుకుంటుంది అనే టయానికి సడన్ గా ఆకాశంలో పెద్ద పెద్ద నల్ల మేఘాలు వస్తాయి. ఆ నల్ల మేఘాలు చూసి ఇప్పుడు వస్తాడు ఆ మంచి పాము గాడు, ఏంటి ఉంది అనుకునే టయానికి అంత లేదు, బొక్కగాడు ఇంకా పడుకునే ఉన్నాడని చెప్తాడు. ఎవడన్నా పోయి ఆ మంచి పాము గాడిని లేపండగా బాబు. మిలిటరీ వాళ్ళు హెలికాప్టర్లు వచ్చి పామును కాలుతా ఉంటాయి. ఈ గ్యాప్ లో FBI వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వీళ్ళిద్దరిని ఎత్తపోయి రూమ్ లో పడేస్తారు అనమాట. ఏదో ఆ గదిలో పడేస్తే పెద్ద FBI ఆఫీసర్ ఇక్కడికి వస్తాడు. ఇక్కడ డైరెక్ట్ గా వచ్చేసి సేవ అక్కాయి ఉంది కదా, డైరెక్ట్ గా చంపేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ పాపను చంపేశాడు అనుకోండి, ఇంకొక 500 సంవత్సరాల దాకా అయితే ప్రపంచం మీద పెద్ద బాధ గోళ ఏముండవు. అయితే మనుషులు ప్రపంచాన్ని లేపేయాలి తప్ప ఇట్లాంటి డ్రాగన్లు కావు. మళ్ళీ 500 సంవత్సరాల తర్వాత కదా జడదాపాను భూమి మీదకి వచ్చేది. అయితే FBI హెడ్ పాపను లేపే టయానికి పిల్ల FBI గాడు వచ్చేసి హెడ్ని లేపేస్తాడు. అయినా పెద్దోళ్ళందరూ తెంగదోళ్ళు కాకపోతే జడదాపాను ఎలాగో మంచి పాముకి ఇద్దాం అనుకున్నప్పుడు ఇంటికి పిలిచి భోజనాలు పెట్టి వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తే అయిపోయింది కదా. ముందు జపాన్ లో తర్వాత అమెరికాలో పడేసి టాస్క్లు ఇవ్వడం ఎందుకు, ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటా పైన ఉన్న పెద్దోళ్ళందరికీ. ఇప్పుడైతే వీళ్ళిద్దరు మళ్ళీ బయటకు వచ్చి కాల్ వేసుకొని పోతా ఉంటారు. ఈసారి ఆ మిలిటరీ వాడు గ్యాంగ్ మొత్తం నేసుకొని వచ్చి బాంబు వేసి కాల్చగానే వీళ్ళ బండికి యాక్సిడెంట్ అయిపోద్ది. కట్ చేస్తే డైరెక్ట్ మనం ఆ చేతబడి జరిగే ప్లేస్ కి వచ్చేస్తాం. మనవాడిని చూస్తే ఇక్కడ స్తంభానికి వేసి కట్టేసి పెట్టారు. పాపనేమో తీసుకొని పోతా ఉంటారు. చేతబడి కంప్లీట్ అయిపోయింది. జడదాపానికి బయటకు వచ్చింది. అంటే బయటకు వచ్చేది ఏం లేదు, పెద్ద పాము వచ్చి మింగేయడమే. అది వచ్చి పాపని మింగేసిద్ది అనే టయానికి మన మనవడు గడు గట్టి కలుస్తాడు. అప్పుడే వాడు మెడలో ఒక లాకెట్ ఉంటదే, దాని లోపల నుంచి పెద్ద వెలుతురు వచ్చేసి ఆ లక్షలాది సైన్యం మొత్తం అంతా చచ్చిపోయింది. వాళ్ళ తాత ముందే చెప్పాడు, ఓదే ఇందులో బీభత్సమైన పవర్ ఉంది, నువ్వు శుభ్రంగా వాడుకోవచ్చురా అని. కానీ వీడు బతుక్కి మనవడు గడు ఒక్కసారైనా వాళ్ళ తాత చెప్పిన జీవితంలో వింటేగా ఇప్పుడు సైన్యం మొత్తం చచ్చిపోయింది. అందులో నుంచి వచ్చిన పవర్ వల్ల పెద్ద పాము కూడా కింద పడిపోయి ఉంటది. కళ్ళు తిరిగి మనోడు పాపను కాపాడేద్దామని వెళ్తూ ఉంటే ఈ వీళ్ళు జనరల్ గాడు ఉన్నాడే మిలిటరీ హెడ్, ఈడు వచ్చి కత్తితో మనోడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఫైట్ చేసి ఇంకా ఈ మనవడు గడు కాసేపట్లో చచ్చిపోయాడు అని అనుకునే టయానికి ఈ దరిద్రుడు డైరెక్ట్ గా పోయి కత్తి తీసుకొని ఆ లాకెట్ ఉంది కదా, లాకెట్ లో పడతాడు. దెబ్బకి ఏదో కరెంట్ షాక్ కొట్టుకొని చచ్చిపోతాడు. పాపం వీడి బాధ ఏందో వీడి గోలేందో అర్థం కాదు అసలు. ప్రతి సీన్ లోని వీడు ఎదుపప్ప అవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఏదైతేనే ఎలక్ట్రిక్ షాక్ కొట్టి కాకి చచ్చినట్టు పోయాడు. పెద్ద పాము ఇప్పుడు మెలుగులోకి వచ్చేసిద్ది. ఇది మెలుగులోకి వచ్చి ఈయన చంపేసిద్ది అనే టయానికి అప్పుడు వచ్చిందయ్యా. ఇందా చెప్పాను ఎవడో పోయి నిద్ర లేపినట్టున్నాడు. మంచి పాము ఉంది కదా, అది వచ్చింది. ఇద్దరు తన్నుకుంటూ ఉంటారు. అప్పుడే మనవడగాడు వచ్చి పాపతో పద వెళ్ళిపోదాం, ఇద్దరు తన్నుకొని తత్తాలి అని అంటే, ఇంకో పక్క అక్కడ చూస్తేనేమో చెడ్డ పాము ఉంది. మంచి పాము కానీ వేవ బాధుడు బాధిద్ది. కిందేసి బొద్దింకని దొక్కినట్టు తొక్కుతా ఉంటది. ఇది సంగతి. ఎందుకే రాలా మంచి పాము. చెడ్డ పాము తన్ని అంత సీన్ ఇడికి లేదు. వచ్చి అప్పుడప్పుడు ఫైట్ చేస్తే కదా బలం వచ్చేది. తిని తొంగుంటే ఎందుకు వస్తుంది. ఇప్పుడు అక్కయ్య నేను పుట్టింది ఎందుకో నాకు తెలిసిపోయింది. వెంటనే తన బాడీలోంచి జడదాపాను బయట తీసేసి మంచి పాము నోట్లో వేసేసిద్ది. నోట్లో పడగానే మంచి పాము గడు డ్రాగన్ అయిపోతాడు. డ్రాగన్ అవగానే చెడ్డ పామును పట్టుకొని పిసికేసి చంపేస్తాడు. ఇడు ఎవి పాము గడు, ఇడు ఎవి పువ్వు పాము కాదు. ఇడు 20 ఏళ్ళు దాకా డైరెక్ట్ పాప దగ్గరికి వచ్చి ఉంటే జడదాపాను ఇచ్చేసేది, పని అయిపోయేది. కేక్ తాగినట్టు తాగి ఆడ పడుకున్నట్టున్నాడు. ఎవడేం చేస్తాడు ఇంకా. ఇంకో పక్క కింద చూస్తే పాప చనిపోయి ఉంటుంది. మనోడు కూడా బాధపడతా ఉంటే డ్రాగన్ కాసేపు మాట్లాడుకో అని చెప్పి పాపను బయటకు పిలిపిస్తాడు. పాప ఇప్పుడు లల్లల్లా లల్లా అనుకుంటూ దేవదూతలా వస్తుంది. కాసేపు మాట్లాడి ఇంకా సార్లే దేవదూతలను ఇలాంటి మనుషులతో మాట్లాడకూడదని చెప్పి వెళ్ళిపోద్ది. ఇంకా అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ చెక్ చేసి చూడండి. బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మంచి వింత మూవీస్ ఉంటే చెప్పండి, కామెంట్స్ లో చేసేద్దాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.